దశాబ్ద కాలానికి పైగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కూడా వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారతారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో 1% కూడా నెరవేర్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే అది కేవలం పశ్చిమ నియోజకవర్గంలోని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే పశ్చిమ నియోజకవర్గంలో మెజారిటీ శాతం పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారని, కొత్త ఇళ్ల పట్టాల మంజూరు ఎప్పుడు వస్తాయని, దీంతో పాటుగా ఇళ్ల పట్టాల్లో పేరు మార్పు ప్రక్రియ చేస్తామని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఒక్క ఇళ్ల పట్టా మంజూరు చేయలేకపోవడం, ఒక్క ఇంటి పట్టాలో పేరు మార్పు చేయలేకపోవడం, ఇలాగా అనేక అంశాలతో పాటు పాత బస్తీలో చిన్నపాటి వర్షానికే అనేక ప్రాంతాలు జలమయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి విషయాన్ని ఇంతవరకు పరిష్కరించలేకపోవడం, అలాగే సితారా సెంటర్ వద్ద స్టేడియం నిర్మాణానికి ఇంతవరకు కూడా అనేక మార్లు శంకుస్థాపన చేశారు కానీ నిర్మాణానికి ఒక్క ఇటుకరాయి కూడా పేర్చకపోవడం, దీనితో పాటు ఎర్రకట్ట నిర్మాణాన్ని గాలికి వదిలేయడం, కొన్ని వందలాది వెహికల్స్ ఆ కట్ట మీదకి వెళ్తా ఉంటే ఇప్పటికే అనేక మార్లు దానికి బీట్లు ఇచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ఎర్రకట్టని ఇంతవరకు కూడా ఎందుకు ఆధునీకరించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదనే అంశం మీద. అలాగే షేక్ రాజీ ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని పదే పదే ప్రకటనలు ఇచ్చి ఇంతవరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం వల్ల మీరు చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత విలువైనటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కబ్జా చేస్తా నామమాత్రపు ధరలకే కార్పొరేట్ కంపెనీలకి వ్యాపారస్తులకి కట్టబెట్టే వైనాన్ని జనసేన సిపిఐ సిపిఎం గట్టిగా పోరాడబట్టి మైనార్టీల ఆస్తుల్ని అక్కడ వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడా కాదు, వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ రోజు ముస్లిం పేదల పట్ల మేము పోరాడి కాపాడమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజా ప్రతినిధులంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి గాని ఇంతవరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి వైరాన్ని 7వ తారీఖున పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా బేరీ ద్వారా బహిరంగ సభ ద్వారా ఎన్నికల నగార మోగించబోతా ఉన్నాం 3 పక్షాలు కూడా. అట్లాగే మీరు చూస్తే పశ్చిమ నియోజకవర్గం రాజధాని ప్రాంతం అయిన తర్వాత కోడి పందాలకి, అక్రమ ఇసుక రవాణాకి, అలాగే వినూత్నమైనటువంటి అసభ్యకర డాన్సులకి కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ అన్నింటినీ కూడా తిప్పి కొడతాం. రేపు బహిరంగ సభ ద్వారా పశ్చిమ నియోజకవర్గంలో పాలక ప్రతిపక్ష వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజల సంపూర్ణ మద్దతును కూడగట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజల తరఫున పనిచేసేటువంటి, ప్రజలతో మమేకమయ్యేటువంటి అభ్యర్థుల గెలుపుకే జనసేన పార్టీ, సిపిఐ సిపిఎం ఉమ్మడిగా తప్పనిసరిగా జయకేతనం ఎగరవేస్తాయని రేపు సభ ద్వారా పాలక ప్రతిపక్ష పార్టీలకి తప్పనిసరిగా బుద్ధి చెప్పి తీరుతామని కూడా తెలియజేస్తా. జనవరి 7వ తారీఖు సాయంత్రం నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద జరిగేటువంటి ప్రజా బేరీ బహిరంగ సభ జనసేన సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సభకి ప్రజలు స్వచ్ఛంగా తరలి రావాలని, విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.